ఇట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వము అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రేపు ఎలాంటి వాదనలు వినిపించబోతోంది అనేది? మేడం, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. ప్రజాభవన్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనూ ఈ మీటింగ్ కనుక మేము పెట్టుంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజలు ఏదైతే నీళ్లు నిధుల నియామకాల కోసం తెలంగాణ కొట్లాట సాగిందో దాన్ని తాకట్టు పెట్టేవాళ్ళం మేము. కానీ ఇది ఢిల్లీలో జరిగిన చర్చ. ఏది నదీ జలాల అంశము కేంద్రం కిందికి వస్తుంది కాబట్టి, సెంట్రల్ అంశం కాబట్టి అక్కడున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు, వారితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఆంధ్ర నుంచి కూడా సేమ్ ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక పద్ధతి ప్రకారం అక్కడ కూర్చొని మాకు సమస్య ఉంది, మాకు పరిష్కారం కావాలని చెప్పడం ఏదైతే ఉందో అది అక్కడ ప్రధానమైన అంశం. మేడం, మీరు చూడండి, అసలు 2 నాలుకల ధోరణి ఎట్లుంటుంది, రాజకీయాల్లో సున్నిత అంశాలను వాడుకొని రాజకీయంగా ఎట్లా బెనిఫిట్ పొందాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి తెలిసినంతగా ఇంకా ఏ పార్టీకి తెలియదు మేడం. అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము మొన్న ప్రజాభవన్లో మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని వాస్తవాలు బయటికి తీస్తున్నప్పుడు మాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు ఐడియా ఉంటుంది, 2019 డిసెంబర్ 24 జగన్ గారు, కేసీఆర్ గారు ప్రగతి భవన్లో కూర్చొని చర్చ జరిపారు. అక్కడ మినిట్స్ ఎవరు తయారు చేశారు మేడం? కేసీఆర్ గారు తయారు చేశారు. ఏమని తయారు చేశారు? మా స్నేహం దేశానికి ఆదర్శం, సీమకు గోదావరి. మేడం, సీమకు గోదావరి ఏది? రాయలసీమకు గోదావరి. ఒక మాట మేడం, నన్ను కొంచెం కంక్లూడ్ చేయనియండి. ఇవన్నీ వాస్తవాలు, నేను అవన్నీ ఫొటోస్ మీకు పంపిస్తాను. ఇవన్నీ ఏది నమస్తే తెలంగాణలో వచ్చినవి. నమస్తే తెలంగాణలో చాలా ఇది నష్టం తక్కువ లాభం ఎక్కువ. ఏది నమస్తే తెలంగాణ రాష్ట్ర అది కూడా చెప్తాం మేడం. ఇప్పుడు మీరు చూడండి, పోలవరం ఆపరేషన్ షెడ్యూల్ ఉంటుంది మేడం. పోలవరం ఆపరేషన్ షెడ్యూల్ అంటే ఇప్పుడు పోలవరం కడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 200 TMCలో 300 TMCలో దాని ఆపరేషన్ షెడ్యూల్ అది. ఆ ఆపరేషన్ షెడ్యూల్ని బట్టి మనం పైన ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవాలి. దానికంటే ముందు దమ్ముగూడెం ప్రాజెక్ట్, ఇది సీతారామ ప్రాజెక్ట్ ఉంది. దానికంటే పైన మేడిగడ్డ ఉంది. మేడిగడ్డ పైన అన్నారం, సుందిలా ఇట్లా కొంచెం వరుసగా ఉంటూ ఉంటాయి. ఇన్ కేసు మధ్యలో నీటి వినియోగం లభ్యతను బట్టి మధ్యలో ఏదైనా కొట్టుకోవాలనుకున్నా కూడా మనం దాన్ని బేస్ చేసుకుని కట్టాలి మేడం. పోలవరం కోసం 7 మండలాలు త్యాగం చేసినాం. పోలవరం కోసము ఏది జాతీయ ప్రాజెక్ట్ హోదా పోలవరం అనుకుంటే కాళేశ్వరానికి లేదు. సో తెలంగాణ రాష్ట్రంలో గోదావరి జలాన్ని మనం త్యాగం చేసే క్రమంలో మీరు చూడండి, ఏదో వరదకు పోయే జలాన్ని మేము తీసుకుపోతాను అంటున్నారు. పుసుక్కున 1 సంవత్సరానికి వరద రాలేదు మేడం. అప్పుడు పోలవరాన్ని ఎండుగా ఉంచుతారు. 80,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు దానికి కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా ఉంటుంది కదా మేడం. కాస్ట్ బెనిఫిట్స్ అంటే నేను పెట్టిన పైసలకి దానికి ఇదైతే ఉంటుంది కదా. అది కృష్ణానది జలాలను కలుపుకొని ఎక్కడో సీమ వరకు పోతుంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడులో మీరు పెట్టిన పొక్క ఏదైతే ఉందో అది తెలంగాణకు, పర్టికులర్గా నాగార్జున సాగర్కి ఇబ్బంది కలుగుతుంది. నాగార్జున సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి ఏది మన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి మాకు రావాల్సిన వాటా నిధుల్లో కూడా మీరు కొర్రలు పెట్టి ఇబ్బంది పెడుతున్నా కూడా ఇక్కడ మేము శశివేలకు పోతలే. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రాజెక్టులు ఏది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఇక దాన్ని మళ్ళీ ప్రశ్నించడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ మా 10 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డిని దాన్ని ప్రాపర్ వేలో వాడుకోకుండా, SLBCని ప్రాపర్ వేలో వాడుకోకుండా, అటు కృష్ణా జలాలను వాడుకోలే, దాన్ని ఒక ప్రాపర్ డిజైన్ చేయాలని చెప్పి మేము బాధపడి కనీసం గోదావరి జలాలను కూడా కాళేశ్వరం పేరుతో వాడుకుంటున్నారని చెప్పి మేమేదో భావనకు వచ్చినాం. కానీ కాళేశ్వరం పేరుతో అది కూడా నిండా మునిగింది, నీట మునిగింది. మేమేమంటున్నాం అంటే పనకచెర్ల ప్రాజెక్టు ద్వారా మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నాం అన్న వాదన తప్పు. అట్లా వాడుకోవడానికి లేదు. విభజన చట్టంలో కొన్ని అంశాలు ఉన్నాయి. నదీ జలాల అంశం అంటే కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు మేడం. ఆ పరివాహంగా ఉన్న ప్రతి రాష్ట్రం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది చట్టం చెప్తుంది. మేమేమంటున్నాం, ఇది జరిగిన తర్వాత కూడా పర్యావరణ అనుమతులతో పాటు మిగతా చాలా అంశాల్లో కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలే. మేము ఇప్పటికీ ఏమంటున్నాం, బనకచెర్ల సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇంకా చర్చ జరగలే మేడం. ఎందుకంటే దాని మీద అనుమతి రాలేదు కాబట్టి ఇంకా చర్చ జరపలే. ఇన్ కేసు వస్తే మాత్రం తెలంగాణ ప్రయోజనాల కంటే మాకేది పెద్దది కాదు. తెలంగాణ ప్రయోజనాలను తెలంగాణ ఆకాశం మీద తాకట్టు పెట్టడానికి లేదు. ఎందుకు లేదంటే ఇన్ కేసు గత గవర్నమెంట్లో 2 నదుల జలాలని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాపర్ వేలో తెలంగాణ ప్రజలకు కనుక డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటే ఈరోజు ఎక్కడొక్కడ మేము సరే యూజ్ చేసుకుంటున్నాం కదా, మనకు వచ్చింది కదా, తర్వాత ఆలోచిద్దాంలే అనుకునేవాళ్ళం. ఆ ఛాన్స్ లేదు కదా మేడం. చెంబేడు నీళ్ళు కూడా కృష్ణా జలాల నుంచి కేసీఆర్ గారు కొత్తగా ఇవ్వలే. మీరు చూడండి, దిండి ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో కానీ అన్నకు తెలుసు. ఎందుకంటే అన్న మహబూబ్నగర్ సంబంధించిన వాసి కాబట్టి పాలమూరు రంగారెడ్డి కానీ దిండి కానీ ఏ విషయంలో SLBC 10 కిలోమీటర్లు తవ్వితే అయిపోతుంది మేడం. దాన్ని కూడా ఇది పెట్టి నేను ఇప్పటికి చెప్తున్నా, మీరు ఖమ్మం జిల్లా వాసి, ఖమ్మం జిల్లాలో సాగర్ ఎడమకాల వస్తుంది. ఆ ఎడమకాల నీళ్లు తప్ప లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఏది మన ఎలిమినేట్ ప్రాజెక్టులు కానీ, హాలియా, పెదవుల దగ్గర కొన్ని ప్రాజెక్టులు అవి తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కానీ, ఏ కాలువల ద్వారా కానీ, ఏ డైవర్షన్ ద్వారా కానీ
ఏది దక్షిణ తెలంగాణకి కృష్ణా నది జలాల నుంచి కృష్ణా నది నుంచి నీళ్ళు ఇవ్వలేదు. వాళ్లకు ప్రాపర్ వేలో నీళ్ళు పోతూనే ఉంది. సరే గోదావరి జలాల నుంచి ఇచ్చినారంటే అది కూడా ఒక లెక్క పత్రం లేదు. ఏది కాళేశ్వరం కుంగిపాయ వాళ్ళ పోలవరం ప్రాజెక్టు ద్వారా మిగతా కట్టుకుంటూ పోతా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో మీకు వైరం ఉండొచ్చు కాక, రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చి మేము కూడా వైరం పట్టుకుంటాం. మాకే ఆయనతో వేరే అంశాలు ఏం లేవు. కానీ జగన్ గారితో మీరు ఎందుకు సమావేశం ఏర్పాటు చేశారు? సమావేశం మీరు ఏర్పాటు చేయంగా రాయలసీమకు మీరు ఎందుకు పోయారు? ఏ కారణం చేత పోయారు? ఏ నది జలాన్ని ఇవ్వడానికి పోయారు? ఎస్ మిగులు జలాన్ని మేము వాడుకోవచ్చని చెప్పి మీరు ఇండికేషన్ ఇచ్చారు. పేపర్ ఆన్ ద రికార్డు ఉన్నాయి మేడం. ఇవన్నీ వాస్తవాలు మేమేదో కల్పించి చెప్తలేం కదా. మీరు చూడండి, మీరు వీలైతే మీరు తెప్పించుకోండి, డాటా తెప్పించుకోండి, వాళ్ళు ఏమేమి రాశారు, కూర్చొని ఏమేమి చేశారు, వాళ్ళ మినిట్స్ అయితే తయారై ఉంటాయి కదా. ఒక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక చోట కలిసినప్పుడు ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా ఏం మాట్లాడుకున్నా కూడా దేనికోసం కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పింది ఏంటి, ఏదైతే గోదావరి మిగులు జలాలు ఉన్నాయో అవి వృధాగా పోయే బదులు రాయలసీమకి ఇవ్వడానికి ఓకే. మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు ఎందుకు వాళ్ళు వద్దంటున్నాం, మేము కూడా వద్దంటున్నాం. మిగులు జలాల అనే అంశం పక్కన పడేయండి మేడం. ఇప్పుడు మన వాట ఏదైతే ఉందో మన వాట మనకు రావాలి. మన వాట మనకి వచ్చిన తర్వాత మనం చూడాలి. మన వాటర్ని మనం వాడుకుంటలేం కదా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక డిజైన్ మేడం. ఏమని డిజైను? ఎస్ ఇన్ని టీఎంసీల నీళ్లను మనం వాడుకోవాలని మనం అనుకున్నప్పుడు ఆ టీఎంసీల ప్రకారమే పైన ప్రాంతాల్లో కానీ కింద ప్రాంతాల్లో కానీ ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. అది 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి చెప్తున్నాము. లేదు పోలవరం ప్రాజెక్టును మెయిన్ బేస్గా తీసుకుని 7 మండలాలు దాన్ని మునిగిపోయినా అంటే ఈ బరకచర్ల కోసం మునిగినాయి మేడం. మనం బరకచర్ల కోసం 7 మండలాలు మనం ఇచ్చినాం మేడం. ఇప్పటికి వాళ్ళ హక్కులు అక్కడ భంగమే కలుగుతుంది. దేనికోసం ఇచ్చినాం మనము? సో ఒక మాట చెప్తున్నా మేడం, ఇప్పుడు ఏది అనంతపూర్ వరకు మనం ఏదైతే అనంతపూర్ పెన్నా నది వరకు ఈ బనకచర్ల ద్వారా నీళ్లు పోవాలి మేడం. మళ్ళీ పోవాలంటే ఎన్ని నీళ్లు కావాలి మేడం? అంటే ఆ బెల్ట్ ఏదైతే మనం తీర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం ఉంటుందో ఆంధ్ర ప్రాంతానికి ఏది ఒకదాని వెనకాల ఒక సైక్లిక్ ప్రాసెస్లో జిల్లాలు ఉంటాయి మేడం. ఏది మీరు చూడండి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశము, తర్వాత నెల్లూరు, ఇటుపక్క కర్నూలు, ఇలా ఒక సైక్లిక్ ప్రాసెస్లో ఉంటుంది మేడం. ఉన్నప్పుడు పైనుంచి కిందికి ఎట్లా నీళ్లు పోతూనే ఉన్నప్పుడు ఎంత గోదావరి జలాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. అంటే మనం వాడుకోకుండా మనం చేత కాకుండా ఇక్కడ 10 సంవత్సరాలు గోదావరిని మొత్తం ఎండబెట్టి తీరా ఏదో మిగులు జలాల పేరుతో వాళ్ళకి ఇచ్చేస్తామనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం న్యాయం జరుగుతుందా? ఇప్పుడు మీరు పెట్టిన 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 1,00,000 కోట్ల దాన్ని ఇన్వెస్ట్ చేశారు కదా, దానివల్ల ఏం ఉపయోగం అయింది? అంటే మిగులు జలాన్ని వాడుకోలేనంత దీనస్థితిలో మనం ఉన్నామా మేడం? మనం వాడుకోలేక కిందికి ఇస్తున్నామా? మనం వాడుకోలేక కింద నీళ్ళని ఇస్తున్నామా? సో కాబట్టి ఒకటే, ఈరోజు జరిగిన చర్చ కూడా బనకచర్ల ఇష్యూ మీద జరగలేదు. ఇంకా ఆ ఇష్యూలో లేదు మనం. ఆ రోజు వచ్చినప్పుడు మేము వెనకడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజే పెద్ద మనిషి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఏం మాట్లాడారు కూడా అర్థం కాదు. కేవలం తెలంగాణ యాస, తెలంగాణ అంశం, సున్నితమైన అంశాలు ఆయన ఫేస్బుక్లో ట్విట్టర్లో ట్వీట్ చేసే ప్రయత్నం చేశారు. ఏమైనా సంబంధం ఉందా మేడం? మరి ఆ రోజు మీరు కూర్చొని రాయలసీమ పోయి రాగసంగటి మేము తిన్నాను పోలే మేడం. బేసిల్ లేవు మేము చెప్పలే. మా నినాదమే కాదు అది. మేము చెప్పిన ఆ మేడం ఎక్కడైనా మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళతో కొన్ని చర్చలు జరిపిరా, వాళ్ళ దగ్గరికి పోయి రోజా వాళ్ళ ఇంటికి పోయి రాగసంగటి తిన్నారా, చేపలు పిలుచు తిన్నారా, బాగుందని చెప్పి అప్రిషియేట్ చేసి వచ్చిరా? మేము చేయలేదు కదా. అది మీకు బీఆర్ఎస్ యొక్క పార్టీని వ్యాప్తి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక అధ్యక్షుని ఏర్పాటు చేసి అక్కడ మీరు రాజకీయంగా ఏది లబ్ధి పొందడం కోసం మీ జగన్తో ఫ్రెండ్షిప్ చేయడం కోసం మీరు జగన్తో ఫ్రెండ్షిప్ చేసిరు. మేము చంద్రబాబు నాయుడు గారితో ఫ్రెండ్షిప్ చేసినాం. మాకేం సంబంధం? సో ఇదే మాట అంటున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. మీరు ఫస్ట్ మీ చిత్తశుద్ధిని సరి చేసుకోండి. మేము అనలే ఈ మాట, మేము పెట్టలే. ఈ రోజు కూడా 4 సమస్యలు తెలిపెట్టే సమస్య కానీ లేకపోతే ఆఫీస్ ఎక్కడ, ఇప్పుడు వీటన్నిటికి ఒక ఆఫీస్ ఉండాలి కదా, ఒక హెడ్ ఆఫీస్ లేదు. దీని మీద ఒక చర్చ జరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించిన రిపేర్ వ్యవహారాలు కానీ దాని మీద చర్చ జరిగింది. ఇవన్నీ 4 అంశాలు ప్రధానంగా ఈరోజు చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మీద బలంగా వాదన వినిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం సార్. మేడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి యొక్క అనుభవంతో, వారి యొక్క చిత్తశుద్ధితో ఏదో మీలాగా గూడు పుటాన్లాగా ముసుగులో గుద్దులాట్లాగా సింగిల్గా ప్రజాభవన్లో ప్రగతి భవన్లో మీటింగ్లు పెట్టుకోలే. ఏదైనా చాలా కుల్లా పద్ధతిగా ఢిల్లీలో పోయి కొట్టాడి సాధించుకుంటాము. ఒక మంచి లీగల్ టీంని పెడతాము. టెక్నికల్గా కానీ లీగల్గా కానీ అన్ని విషయాలలో. టీఎంసీలలో మీలాగా కాకి లెక్కలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం చేస్తున్నాం, తెలంగాణ యొక్క ఆకాంక్షలని కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాల కోసం వాడుకోదు. ఇన్ కేసు అట్లా కనుక వాడుకొని ఉంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాకు నష్టం ఉంది మేడం. ఇప్పటికీ మాకు ఒక్క సీట్ లేదు దాంట్లో. మేము తెలంగాణ ఇచ్చి అక్కడ మేము నష్టపోయినా అంటే మాకు స్వార్థం లేనట్టే. అలాంటి తెలంగాణకు ఆకాంక్ష ఉన్న నీళ్లను వాళ్ళకు దోచిపెట్టడానికి మేము నీచులా మేడం? మీరు నీచులు, మీరు దౌర్భాగ్యులు. మీరు అట్లా చేశారు కాబట్టి ఈరోజు తెలంగాణ ఆగమైంది. అటు కృష్ణా జలాల నుంచి నీళ్లు వాడుకోలేకపోయాను, గోదావరి జలాల నుంచి నీళ్లు వాడుకోలేకపోయాను, తెలంగాణ పొలాలకు నీళ్లు రాలే,
తెలంగాణ ప్రజల యొక్క కడుపులోకి ఏది మంచినీళ్ళ రూపంలో అవి రాలే. కేవలం మీ కమిషన్లో పైసలు వచ్చినాయి, మీరు బాగుపడ్డరు, మీరు ఇంకా పార్టీని ఎక్స్పాండ్ చేసుకున్నారు. మీలో ఒక కొత్త రాజకీయాలు మేము పార్టీ పెట్టాలి, మేము ఉండాలి, ముందుకు ఉండాలని చెప్పి మీరు రాజకీయ ఆకాంక్షల కోసం మాత్రమే పనిచేస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తలేరు. ఇన్ కేస్ నేను చెప్పిన మాటలు ఒక్క మాట మీకు డౌట్ ఉన్నా కూడా, ఎస్ అన్న పెద్దనే ఉన్నాడు, రాజన్ ఉన్నాడు, ఆయనకు కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను ఇప్పటికే అవన్నీ పేపర్ క్లిప్పింగ్స్ మా దగ్గర ఉన్నాయి, మేము పంపిస్తాం, దాన్ని బట్టి చర్చ మాట్లాడుకుందాం. ప్రేమంది గారు, బనకచర్ల గోదావరి ప్రాజెక్టు లింక్ ప్రాజెక్టు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇష్యూ. దీని గురించి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అక్కడ రాష్ట్రాలు ఇక్కడ రాష్ట్రాలు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇప్పటి ప్రభుత్వాలు